హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ టాపిక్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రేపో మాపో అని ఆశావాహులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ అధిష్టానం మాత్రం కనికరించడం లేదు. మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వారు కూడా ఆల్మోస్ట్ ఆశలు వదిలేసుకున్నారు. ఇలాంటి సమయంలో ఈసారి క్యాబినెట్ విస్తరణ పక్కా అని అంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ కాంగ్రెస్లో డెవలప్మెంట్స్ను బట్టి చూస్తే కాస్త నమ్మకంగానే అనిపిస్తుంది. అంతేకాదు, మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఉంది. ఇంతలోపే మరి మంత్రివర్గ విస్తరణ చేసి ఫుల్ క్యాబినెట్తో అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. అందుకోసం ఆయన అధిష్టానం నుంచి అనుమతి పొందారని టాక్. ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేసిన నేపథ్యంలో ఎస్సీ సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఓ మంత్రికి అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా సమాచారం. ముఖ్యమైన శాఖలకు కూడా మంత్రులు లేకపోవడంతో పరిపాలనపై కూడా ప్రభావం పడుతుంది. ప్రధానంగా విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు మంత్రులు లేరు. దీంతో ఆయా శాఖల పనిభారం మొత్తం సీఎం రేవంత్ రెడ్డిపైనే పడుతోంది. అందుకే ఆ మంత్రిత్వ శాఖలను భర్తీ చేసేందుకు మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లు సామాజిక సమీకరణాలు కొలిక్కి రాకపోవడంతో పెండింగ్లో పడుతూ వచ్చిన మంత్రివర్గ విస్తరణకు రాహుల్తో భేటీ తర్వాత లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరక ఇన్నాళ్లు మంత్రివర్గ విస్తరణ పెండింగ్లో పడుతూ వస్తోంది. మరి ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం లేని జిల్లాలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ఇలా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇప్పుడు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. అలాగే మంత్రివర్గంలోకి తీసుకుంటామని కొందరు ముఖ్య నేతలకు ఇచ్చిన హామీ ప్రకారం సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుంటున్నారట. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల కిందట పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో జరిపిన చర్చల నేపథ్యంలో మంత్రివర్గం కూర్పు కొలిక్కి వచ్చినట్లుగా టాక్ నడుస్తోంది. అన్ని సమీకరణాలతో పాటు పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ప్రధానంగా నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలునాయక్, బీర్ల ఐలయ్య, కరీంనగర్ నుంచి ఆది శ్రీనివాస్, ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, హైదరాబాద్ నుండి శ్రీ గణేష్, దానం నాగేందర్, మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి, మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్లతో పాటు ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరి ముదిరాజ్, మైనార్టీ కోటాలో అమీర్ అలీఖాన్, షబ్బీర్ అలీలు క్యాబినెట్ బెర్తుల కోసం ఆశపడుతున్నారు. 6 బెర్తులు ఖాళీగా ఉండగా 17 మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు కూడా సీరియస్గా రియాక్ట్ అవుతుండడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలకు అమాత్యయోగం లేనట్లేనని తెలుస్తోంది. అటు రాహుల్ గాంధీ కూడా వలస నేతలను క్యాబినెట్లోకి తీసుకునే విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపినట్లుగా తెలుస్తోంది. మార్చిలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కాబట్టి అంతలోపే మంత్రివర్గ విస్తరణ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మార్చి ఫస్ట్ వీక్లో క్యాబినెట్ విస్తరణ అని తెలుస్తోంది. చూడాలి మరి ఇన్ని ఊహాగానాల నడుమ విస్తరణ ఉంటుందా, ఉంటే పదవులు ఎవరికి దక్కుతాయి అనేది.